జస్ట్ 3 మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు చల్లగా ఈ డెజర్ట్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక 16 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ షుగర్లోకి బాదం కాజుని వేసుకొని మెత్తగా పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఈ బ్రెడ్ని అయితే ఆయిల్ లేదా గీలో ఇలా ఎర్రగా కాల్చేసుకున్న తర్వాత ఇది సేమియా అనమాట. సన్న సేమియా షీర్ కుర్మాకు వాడేది. లావు సేమియా అయితే అస్సలు వాడొద్దు. దీన్ని అయితే ఇలా ఎర్రగా కాల్చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి. షుగర్ లైట్గా ఇలా గడ్డగడుతుంది కానీ ఏం పర్లేదు. తర్వాత అయితే 1/2 లీటర్ పాలల్లోకి 6 స్పూన్స్ షుగర్, 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలుపుకొని ఇలా థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక బాక్స్లోకి ఫస్ట్ బ్రెడ్ లేయర్ పైనుండి మిల్క్ని వేసేసుకొని దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని దీని మీద మళ్ళీ మిల్క్ లేయర్ని వేసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే మిల్క్ లేయర్ తోటి ఎండ్ చేసేసి పైనుండి టాపింగ్స్ లాగా బాదం కాజు కిస్మిస్ టూటీ ఫ్రూటీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఏదైనా హెవీగా తిన్న తర్వాత అలా డెజర్ట్ లాగా కడుపులో వేస్తే మాత్రం ఆహా ఆ ఫీలింగే సూపర్ అసలు. ఇక్కడ వరకు చూసారు కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.